సార్ ఇంకొకరు ఉన్నారు కార్లో తీసుకుందాం. గుంటూరు నుంచి నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. హలో నాగేశ్వరరావు గారు. హలో నాగేశ్వరరావు గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/6/2010 అండి. 2010. మీ బాబా? అవునండి. 26. అవునండి. మీరేం చేస్తుంటారు సార్? నేను ఎలక్ట్రీషియన్ అండి. ఎలక్ట్రీషియన్. మీ ఫోన్లో అండి ఒక్కసారి న్యూమరాలజీ లైట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి న్యూమరాలజీ లైట్ అనండి. న్యూమరాలజీ లైట్ అనగానే అది డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ఓపెన్ చేసి 26 లేదా మీ ఫోన్లో యూట్యూబ్లోకి వెళ్ళి రహిమాన్ న్యూమరాలజీ 26వ తారీఖు అనండి. 26వ తారీఖు పుట్టిన వాళ్ళందరి గురించి చేసేసానమ్మా. 26 మంచి మంచి అవకాశాలన్నీ ఎర్లీ పీరియడ్లో మిస్ అయిపోతారు. మంచి అవకాశాలు అంటే ఎర్లీ పీరియడ్లో చదువు ఇబ్బంది, ఎర్లీ పీరియడ్లో జాబ్ ఇబ్బంది, ఇలా మంచి మంచి అవకాశాలు మిస్ అవుతారు. కానీ బాబు, నువ్వు నాగేశ్వరరావు గారు, నువ్వు నాకన్నా చాలా చిన్నవాడివి, అయినా నేను నీకు చేతులే దండం పెట్టి చెప్పేది ఏంటంటే 26వ తారీఖు ఎవరు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరికి పిల్లలు పుట్టినా ఫస్ట్ పుట్టినప్పుడు 3వ నెలలో 5వ నెలలో పంపిస్తారు కదమ్మా. 5వ నెలలో తావద్దు, 3వ నెలలో తావద్దు, 1 ఇయర్కి తీసుకురండి. 1 ఇయర్ దాకా తామాకండి. లేదా ఆల్రెడీ తెచ్చేశాడు ఈ అబ్బాయి, 2010లో పుట్టాడు కదా, ఆల్రెడీ తెచ్చేశాడు. 1 ఇయర్ హాస్టల్లో చదివిండి, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చదివిండి, లేదా నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చదివండి, లేదా హాస్టల్లో చదివండి. 1 ఇయర్ చదివించండి. పేరెంట్స్కి కూడా బాగా కలిసింది, ఆ కుటుంబం అంతా బాగా పైకి వస్తుంది. 26వ తారీఖు పిల్లలు పుడితే తండ్రికి ఆ పిల్లలకి 1 ఇయర్ గ్యాప్ కావాలమ్మా. ఆ గ్యాప్ లేకపోతే ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది, ఆ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. నన్ను నమ్మొద్దు. చక్కగా మీ లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ కెమెరా తీసుకొని ఒక స్టేట్మెంట్, 26వ తారీఖు పుట్టిన వాళ్ళందరూ ఒకసారి రేపు కలవండి అని మీరు స్టేట్మెంట్ ఇస్తే 100 మంది వస్తారు. 100 మందిలో 100 మంది రకరకాల ఇబ్బందుల్లో ఉంటారు. 99 మంది కూడా కాదు. 26 సింగిల్ పేరెంట్. ఆ దోషం తొలగియాలి. ఆ దోషం తొలగించాలంటే ఏం చేయాలి? అబ్బాయిని 1 ఇయర్ గ్యాప్లో అట్టు పెట్టాలి. అప్పుడు ఆ దోషం పోతుంది. ఇలా ఎంతమందో నా దగ్గరికి వచ్చి నా వీడియో చూసి, సార్ మీరు ఇలా చెప్పారు, 26వ తారీఖు పుడితే ఇలా సింగిల్ పేరెంట్స్ అవుతున్నారు, ఇబ్బందులు అవుతున్నారు అని చెప్పారు. మా తమ్ముడికి 26వ తారీఖు పిల్లోడు పుట్టాడు, నేను మీకు చాలా ఫ్యాన్ అండి, అందువల్ల నేను వాళ్ళకి చెప్పానండి, అయ్యా 5వ నెలలో తేమాకని బతిలాడి చెప్పాను, అయినా తీసుకొచ్చాడు. ఈ రోజున మా తమ్ముడు లేదు, భార్యాభర్తలు కలిసి లేరు, అమ్మా నాన్న కలిసి లేరు, లేదా ఇంకో ప్రాబ్లం, మా అబ్బాయి చదవడు. మీకు ఇంకో విషయం తెలుసో తెలీదు, 2వ తరగతి చదువుతుంటాడమ్మా, లేదా 3వ తరగతి చదువుతుంటాడు పిల్లోడు, వాళ్ళ అమ్మని నాన్న ఎగిరెగిరి కొడతాడు. తెలుసా? మీకు ఇవన్నీ తెలియదు. మీ ఇంట్లో విషయాలే మీకు తెలుసు, లేదా మీ ఇంటి పక్కన విషయాలు తెలుసు. ఆయనేమో ఆ ఊర్లో ఎంఆర్ఓ, ఎవరమ్మా ఆ ఊర్లో పెద్ద ఆఫీసర్ ఆయన. వాళ్ళ అబ్బాయిని తెస్తాడు, 4వ తరగతి అబ్బాయి. ఏమంటే మా అబ్బాయి అండి, నేను పెద్ద అమ్మారు, నేనంటే మా ఊరంతా ఉనికిపోయిద్దండి, మా అబ్బాయి ఇప్పుడే వస్తాంటే తన్ని తీసుకొచ్చాడు, తండ్రిని తన్ని తీసుకొచ్చాడు, కొడుకుని కొట్టి తీసుకురావడం కాదు. ఇలా ఉంటాయి లైఫ్లో. ఇవన్నీ డిస్టర్బ్డ్ నంబర్స్. ఎవరు ఏం చేయలేరుగా పిల్లోడిని. ఏమైనా బయటకు వచ్చి టీవీలో ఏమంటే మా అబ్బాయి నన్ను కొడుతున్నాడు అని చెప్పలేని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. సో శాస్త్రాలు తప్పు కాదండి, శాస్త్రాలని 100% అదే మూఢంగా వెళ్ళమంటలా, కొంచెం ఫాలో అవ్వండి, గైడెన్స్గా తీసుకోండి, మంచి లైఫ్ అనిపించుతారు. థ్యాంక్ యూ.